అలాగే మున్సిపల్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి పెద్దలకి, ఎన్జిఓస్ నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా పుట్టినరోజు కూడా. ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలని 10 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టామో, ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలనంటే ప్రభుత్వమో కలెక్టరో ఎవరో రావక్కనక్కర్లేదు, ఒక భారతీయుడిగా నేను అవసరమైతే ఒక చీపురు పట్టుకొని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో, దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు. 10 సంవత్సరాలు చాలా అవగాహనతో ముందుకు వెళ్ళాం, చాలా కార్యక్రమాలు మనం చేశాం. కానీ పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది అది ఒక సంవత్సరము, ఒక రోజు, ఒక నెల చేసినటువంటి కార్యక్రమం కాదు. నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఒక ఆహారం తీసుకుంటూ ఉంటామో, సమాజం కానీ ప్రకృతి కానీ నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి. అది జరగాలనంటే ఎవరో చెప్పితే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు, మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి. అందుకని ఈసారి స్వచ్ఛత హీ సేవ కింద స్వచ్ఛత సంస్కారం అనే థీమ్ తోని ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మనం కూడా ఎవరమైతే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నామో మనకి మంచిగానే అవగాహన ఉంటుంది. పెద్దలు చెప్తున్నారు, మనం కూడా చదువుతున్నాం, మనం కూడా చూస్తున్నాం, మనకు తెలుస్తుంది. కానీ మన ద్వారా 10 మందికి కూడా తెలిచేటటువంటి విధంగా ఈ 2 వారాలు ఏదైతే ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా మంచి అవగాహనతో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాం నిరంతరం కూడా మన గ్రామాల్లో, పట్టణాల్లో, ఇంటింటికి కూడా తెలిసే విధంగా విజయవంతంగా చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. మన అందరి తాలూకా సంకల్పం ఒకటే కావాలి, భారతదేశం పరిశుభ్రతలో కూడా ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉండాలి. అది జరగాలనంటే మన శ్రీకాకుళాన్ని మనం ముందుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకొని